హలో మిత్రమా, వెల్కమ్ టు మై వీడియోలోకి ఎంటర్ అయ్యే ముందర మీకు నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. మనకి సబ్స్క్రైబర్, లైక్, షేర్ ఇవన్నీ మామూలు విషయాలే, కానీ ఒక కామెంట్ మాత్రం మనం చేసుకోండి. మనం ఎక్కడికి వెళ్తున్నామో మీకు ఈరోజు చెప్తున్నాం. నేను ఒక గుడికి వెళ్ళాలని ట్రావెలింగ్ చేయాలనుకున్నా. ఆ గుడి విశేషాలు నెక్స్ట్ పార్ట్ 2లో వస్తాయి. ఇది పార్ట్ 1లో జర్నీ చేసిండే చూపిస్తాం. ఇది మనం వెళ్ళేది డిఎల్ ట్యాంకర్లోని, ఈ ట్యాంకర్లోని 12,000 అది ట్యాంకర్లో జర్నీ చేస్తున్నాయి. బస్కి ఎట్లా వెళ్ళొచ్చు కదా అనుకొచ్చినారు. బస్కి ఎందుకులే, మన ట్యాంకర్ ఎట్లా అడ్డదిగల వరకు వెళ్తుందని డ్రాప్ చేస్తాంలే, అటు నుంచి బస్సులో వెళ్ళొచ్చులే అని చెప్పారు. అక్కడ మనం వర్క్ చూసేసుకొని మనం బయలుదేరం జడ్డంగిలోకి ఎంటర్ అయినాం. ఇది ఊరు జడ్డంగి ఊరు. మన జడ్డంగి పక్కన 2 కిలోమీటర్ పక్కన క్యాంప్ ఉండేది. అక్కడి నుంచి బయలుదేరి జడ్డంగిలోకి వచ్చాం. చూడండి, ఎలా ఆటం వస్తారు. హార్న్ కొట్టినా పక్క పోయేది కాదు. అందుకే మనం స్లోగా బ్రేక్ చేసుకొని పక్కకి వెళ్తాం. సరే లేదు, ముందర సాగుతుంటే ఎలా వస్తాయి చూడండి. అడ్డం వాడైతే 5 రోడ్డు, పులా రోడ్ అని చూసుకొని వస్తారు. ఇంకా అవన్నీ ముందు మీకు చూపిస్తాను. ఇప్పుడు బస్కి కార్కి ఇలా మన దాని బండికి మధ్యలో కారు ఊరుకొని వెళ్ళిపోతుంది. పోతా ఉంటే జర్నీ చూపిస్తాను మీకు. అంతా వీడియో చూడాలని జర్నీ అడ్వెంచర్ వరకు చేరుకున్నాడు. మిత్రమా, అడ్డదిగలు దాటాం. మనం ముందరికి వెళ్తే రైతుల పరిస్థితి చెప్తాం. వర్షం పడుతుంటే పట్టలు కప్పి ఈ ఒడ్లు ఆడిపోకుండా చూడండి. ఇది ఒక దారి, మామూలు రోడ్ కానీ ట్రాక్టర్ కానీ అది రెడీ కావట్లేదు ఫారెస్ట్ ఏరియా అని. అందుకని ఈ దావలు వెళ్తున్నాం. అక్కడ చూడండి మంచులు, కొట్టాలు అన్నీ ఎలా ఉన్నాయి. ఈ సన్న దావలో కూడా ఇంత పెద్ద బండి, ఇంతకంటే ఇంకా పెద్ద బండి ట్రావెల్ చేయాల్సింది మన అవసరం కాబట్టి మనం ఎలా వెళ్తున్నాం చూడండి. ముందరికి అన్నీ అడ్డం ఉంటాయి, కానీ మన బండి కూడా పడుతుంది. ఆపోజిట్ బండి అసలు పట్టదు, కానీ మనం అడ్జస్ట్ చేసుకొని వెళ్తాం. టర్నింగ్ చూడండి ఎంత ఇబ్బంది అవుతుందంటే, బండి కటింగ్ కావాలంటే చాలా టైం తీసుకుంటుంది. అంటే సర్రం దూరేస్తాడు, ఒకసారి చూడండి బ్రేక్ కొట్టుకోవాలి, వెంటనే కొట్టేస్తాడు. లాంగ్ గడి తీసుకుంటాడు అన్నమాట. స్కూటీ అవుతుందేమో అనుకోండి, నేను ఒకసారి భయపడిపోయాను. డ్రైవింగ్ బాగా చెప్పాడు, సరేలే అని ముందుకు వెళ్తా ఉన్నాం. చూడండి ఇటు వరకు రోడ్ వేయలే, అందుకే ఊర్లో ఎంటర్ అయ్యి వచ్చాం. రోడ్ ఎక్కాం. ఇంకా ఫుల్ జర్నీ నేను ఒకటే స్పీడ్ కొడతాను నిలబడుకోండి. ఇది అడ్డదిగల్లోకి ఎంటర్ అయ్యింది. అడ్డదిగల్లోకి ఎంటర్ అవుతాం. ఎంటర్ అయ్యే ముందు చూడండి ట్రక్ ఎలా ఎంత లోడ్ వేసుకొని వస్తుంది. అది వదిలేదు దాంట్లో స్టాక్ వచ్చేది. కానీ మన బండి పాస్ అవుతుంది కదా అనుకోండి, కంపల్సరీ అన్నారు డ్రైవర్ చేయి పాస్ అవుతుంది కర్ర ఈ ముందర రా. సరేలేండి వెళ్ళి పాస్ చేస్తాం. చూడండి బండి ఎలా పాస్ అవుతుంది, తగులుతుంది అనుకుంటా సైడ్కి. కరెక్ట్ బండి పాస్ అవుతుంది. ఆ పక్క చెట్లలోకి వెళ్ళాడు అన్న. ఇంకా ఏం చేస్తాం, ముందరే కాలేజ్ ఎగ్జామ్ జరుగుతుంటే రాస్తా. మిత్రమా, మనం 3 రోడ్ల మధ్యలో దిగాము. మనం వెళ్ళాల్సింది కోరుకొండకి. మనం బస్ స్టాండ్కి వెళ్ళి బస్సు ఎక్కుదాంలే అన్నాడు. అన్న బస్ స్టాండ్కి వెళ్ళి బస్సు ఎక్కి అన్నాడు. నేరేడు పండు చూడండి ఎలా ఉన్నాయి. ఇప్పుడు మధ్యలో ఒక 1 కిలోమీటర్ నడచాల, కానీ బస్ స్టాండ్కి వెళ్ళాలి కాబట్టి నడుచుకుంటూ వెళ్తున్నా. మధ్యలో ఎలా ఉందో చూపిస్తున్నా చూడండి మీకు. జర్నీ కూడా ఎన్ని బండ్లు ఆగాయి, ఎంత ప్లేస్, ఏం కథ ఇలానే వెళ్ళాలి. మన చక్క నాకు కూడా తెలియదు. బస్ స్టాండ్ సన్న నడుచుకుంటూ వెళ్తా అంటే సరిపోతుంది. ఎవరేమనుకుంటారు అనేది పట్టించుకోవాలి. వీడియో తీసుకుంటే వెళ్తాను. ముందర పైన చెట్టు ఇంటిపై వరకే పడిపోయి అవుతుందని వర్షానికి దాన్ని చెట్టు కోచేస్తాను. చూడండి కావాలంటే ఇట్లా ముందా సాగుతా ఉన్నాం. మనం ఇంకా ముందర పోతే ఏమన్నా కొత్తగా చూపిస్తాం. బోర్ పాయింట్ వేస్తున్నారు సంగబండితో. నేను భయపడిపోయా మిత్రమా. ఒకన్న వీడియో తీస్తున్నాం ఎందుకు తమ్మి అని అడిగేశాడు. గుండెకాయలు చల్లగా అయిపోయినాయి. కానీ ఏం చేస్తాం, వీడియో తీస్తున్నా మామూలు క్యాజువల్గా అన్నీ. చూడండి ఇదే అడ్డదిగల్లో మనం బస్ స్టాండ్ ఎక్కుతున్నా. గోకోరానికి టికెట్ ఎంత అనుకోండి, 50 రూపాయలు. ఎక్కాను, ఇంకేం చేస్తావు, వెళ్ళాలి కాబట్టి గుడికి ముక్కున్నా కాబట్టి వెళ్తున్నా. చూడండి బస్సులో ఎవరు లేరు కదా, బస్సు ఎక్కాక చూపిస్తాం మీకు ఎంతమంది ఎక్కుతారో దావలో. చూడండి ఇదే బస్ స్టాండ్. దీంట్లో ఒక మిస్టరీ జరిగిందిలే. పార్ట్ 2లో చూస్తే కానీ మీరు దాన్ని కనుక్కుంటారు కంపల్సరీ. స్టార్ట్ అయ్యాం మనం. వెళ్తా ఉండాల్సిందేరా. చూడండి బస్ అప్పుడు ఎలా పోయిందో. టికెట్లు తీసా అన్న, టికెట్లు తీసాను. సరే నెక్స్ట్ వీడియోలో ముందరికి వెళ్దాం. మన జర్నీలు అన్నీ చూపించాడు కానీ వీడేంద్ర నేచర్ చూపించుకోకుండా ఉన్నాడు అనుకోతారు. నేచర్ అంటేనే మనం అంటేనే నేచర్. అందుకే చూపిస్తున్నా చూడండి ఎలా ఉందో. ఆడ గుడి ఉంది, గుడి దగ్గర కార్ ఆపారు, దాంట్లో జనాలు గుడికి వెళ్ళారు. మరి మీరు ఏదైనా ఊహించుకోకండి. లోటస్ బ్రిడ్జి ఇక్కడ చూడండి, అది పాత బ్రిడ్జి అయినా కానీ ఎలా ఉంది చూడండి. బ్రిటిష్ కాలంలో కట్టిండే కానీ భలే గట్టిగా ఉంది. ఇంకా
అడివాడి ప్రాంతంలో అయినా కానీ ఇల్లు అడవిలో ఉన్న ఈ గుడిసెలు ఎందుకు తీసినవరా అనుకోద్దారు మీరు ఊర్లో. దీనికంటూ రిస్ట్రిక్షన్ ఉంది. ఎన్ని గుడిసెలు ఎంత పాతకాలం పద్ధతిగా వాడుతున్నారు వాళ్ళు. మన మాదిరి బిల్డింగ్లు అలా ఇలా ఏం లేపలేదు. కానీ దీంట్లో వచ్చే చల్లదనం బిల్డింగ్లు కానీ లేవు అనే ఉద్దేశంతో ఇవే వాడుతున్నారు. ఈ ఏరియాలో తాటి చెట్లు కూడా ఎక్కువ. తాటికాయల కంటే తాటి ఆకే డిమాండ్ ఎక్కువ. అవి చూడండి ఎలా కట్ చేశారో నేను చూపిస్తాను, మీరు షాక్ అయిపోతారు. ఎన్ని గుడిసెలు కనపడతాయి కదా, అన్ని గుడిసెలు ఎక్కువ పడతాయి ఇక్కడ. ఎందుకంటే చల్లదనానికి మారి పేరే చూడండి తాటాకులు అట్లాగే చేశారు. కొన్ని మానలు అయితే కూరలు అయితే వేయింటారు. తాటికాయలు మళ్ళీ అట్లానే వేసి పెట్టింటారు. చూడండి ఎన్ని చెట్లు ఉన్నాయి ఇక్కడ. తాటి చెట్లు. సరే ముందు గుడిలో కలుస్తాం. మిత్రమా, ఆంజనేయ స్వామి గుడి దగ్గర భోజనాలు పెడుతున్నారు. నేను బస్సులో వెళ్తున్నా కాబట్టి వీడియో తీశాను. మనం కూడా గుడికి వెళ్తున్నాం కాబట్టి గుడి దగ్గర భోజనం చేసి వస్తాం. ఆ గుడి పేరు నాకు కూడా తెలియదు. గుడికి ఎంటర్ అయినాక మీకు తెలుస్తుంది. మనం గోకవరంలోకి ఎంటర్ అయ్యాం. గోకవరంలో బస్ టికెట్ 20 రూపాయలు. ఊరకొండకి ఎక్కాను. చూడండి పాతకాలం బస్సు ఇంకా వాడుతున్నారు. ఇది సీట్లు అసలు యాద ఉండే సీట్లో కూర్చున్నా. నాకు లాస్ట్లో సీటు దొరికింది. సరే వెళ్దాం అనుకున్న టికెట్ కానీ వీడియో తీసా చూడు. ఆ కొండ మీద కనపడుతుంది. మనం అక్కడికి వెళ్తాండి. అక్కడి నుంచి ఇంకా ఫుల్ వీడియో ఉంది. ఇంకోటి వేరే లెవెల్ ఉంది, దాన్ని చెప్తాం మీకు రిటర్న్ వెళ్ళే వరకు. సూపర్ మరి, అది ఖచ్చితంగా మీరు చూడాల. ఖచ్చితంగా అంటే నన్ను అనుకోద్దు, కామెడీ అలా ఉంటుంది ఆ వీడియోలో. సరే లైక్ షేర్ సబ్స్క్రైబ్ నౌ.